పితృతుల్యులు మధుసూదన్ రావు గారు. ఎక్సెల్సియర్ థియేటర్ అని ముదిరేపల్లిలో మంచి నాటక సంస్థ. కోడూరు అచ్చయ్య చౌదరి గారు ఆ సంస్థకి అధ్యక్షులు. దుక్కిపాటి మధుసూదన్ రావు గారు కార్యదర్శి. వరుసగా నాటకాలు ప్రదర్శిస్తూ ఉంటారు. గుడివాడ కుర్రాళ్ళతో బుజ్జిరాజు శ్రీరామూర్తి గారు హార్మోనిస్టు ఆధ్వర్యంలో ఇప్పనారాయణలో దేవదేవి వేషం వేశాను. అది చూసి మా అన్న రామబ్రహ్మం గారితో మాట్లాడి ఆయన ముదిరేపల్లి తీసుకువెళ్లారు. సంప్రదాయమైన నిదానం, క్రమశిక్షణ గల సంస్థ అది. కోడూరు అచ్చయ్య చౌదరి గారు మంచి నటుడు, పాత్రల మీద అవగాహన ఉన్నవారు. ఆయన బాగా శిక్షణ ఇచ్చేవారు. మధుసూదన్ రావు గారు తక్కిన విషయాలు చూసుకునేవారు. అయితే ఏ క్షణం నన్ను మధుసూదన్ రావు గారికి పరిచయం చేసిందో గాని ఆ క్షణం అమిత బలీయమైనది. నన్ను తీర్చిదిద్దిన వారిలో ఒకరిగా, నా బాగోగులు మంచి చెడ్డలు చూసే వారిలో మా అన్నపూర్ణ సంస్థకు నిర్మాతగా మధుసూదన్ రావు గారు ఒక వృక్షంలాగా నిలబడి నన్ను ఆదరించారు. ఆనాటి నుంచి ఆ అనుబంధం కొనసాగుతూనే వచ్చింది. ఒక్క స్టూడియో నిర్మాణం విషయంలో తప్ప ఇప్పుడు అభిప్రాయ భేదం అంటూ రాలేదు. ఎవరైనా జీవితంలో రాణించడానికి, సాధించడానికి, నిలదొక్కుకోవడానికి ఎందరి తోడ్పాటు అవసరం అవుతుంది. ఆ తోడ్పాటును ఆలంబన చేసుకుని మాను మీద ఎదిగే లతల ఆ వ్యక్తి ఎదగగలగాలి. నా అదృష్టం, నా భాగ్యం అటువంటి మహాభక్తుల ఆశీస్సులు, తోడ్పాటు లభించాయి. నన్ను సక్రమమైన దారిలో నడిపించిన మార్గదర్శకులందరూ నిత్య స్మరణీయులే. ఎక్సెల్సియర్ సంస్థలో నన్ను శాశ్వత నాయక పాత్రధారినిగా స్థిరపరచడంతో గుడివాడలో మకాం పెట్టి అమ్మను కూడా తీసుకొచ్చాను. తొలి రోజుల్లో నాటకానికి ₹1 సంపాదించిన నేను తరువాత ₹5 సంపాదించే స్థాయికి ఎదిగాను. ఈ 9 సంవత్సరాలలో ₹1000 సంపాదించగలిగాను. నా అభిప్రాయంలో అది అప్పుడు పెద్ద ఘనతే. ఆ సంస్థ ప్రదర్శించిన తెలుగు తల్లి, సత్యాన్వేషణం, ఆశాజ్యోతి, సాంఘిక నాటకాల్లో నేనే హీరోయిన్ని. సాంఘిక నాటకాలు అలవాటు కావడంతో పాటు క్రమశిక్షణ, కొంత సంస్కారం కూడా అలవడ్డాయి. నాకు ఎన్నో పాఠాలు నేర్పిన కళాశాల ఆ సంస్థ. స్వరకర్త పెండాల నాగేశ్వరరావు గారు ఆ నాటకాలకి సంగీతం సమకూర్చేవారు. నాటక బృందానికి, ప్రదర్శనలకి మంచి పేరుండేది గనక ఎన్నో ఊళ్ళలో ప్రదర్శన అవకాశాలు వచ్చాయి. అలా ఊళ్ళు తిరుగుతూ తెనాలి నుంచి వస్తున్నప్పుడే బెజవాడ ప్లాట్ఫారం మీద జరిగిన ఆ అద్భుత, అనూహ్య, నిరంతర స్మరణీయ సంఘటన